నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ఈరోజు మనతో ఒక మంచి గెస్టు మన స్టూడియోకి వచ్చిండు. అన్న పరిచయం లేనటువంటి వ్యక్తి, పరిచయం అందరికీ ఉన్నటువంటి వ్యక్తి, పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి వ్యక్తి. ఎందుకంటే కాంగ్రెస్లో ఎక్కడ మీటింగ్ అయినా కూడా అన్న బృందం కానీ, అన్న పాట కానీ, అన్న మనకు కనబడతాడు. అన్ననే చక్రాల రఘు అన్న ఈరోజు మన స్టూడియోకి వచ్చిండు. అన్నకు ముందుగా స్వాగతం పలుకుదాం. అన్న నమస్తే. నమస్తే మధు. బాగున్నావు అన్న? బాగున్నా అన్న. మీకు కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా అన్న. మరి 28 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీ కోసమే పాట పాడాను. గోసిగట్టుకొని నేను గొంగడేసిన, కాళ్ళకు గజ్జలు గట్టి గంతులేసిన, మెడకు కండువ జుట్టి కాంగ్రెసు జెండ పట్టినా, కాంగ్రెసుకు తప్ప ఏ పార్టీకి పాట పాడనని ఒట్టు పెట్టినా. 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మరి కాంగ్రెస్ పార్టీ కళాకారునిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా కవులు కళాకారులను ఎట్లా గుర్తించిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న జయంతి. పాటను ఎంచుకున్న ప్రతి ఒక్కరికి పాటలకు పితామహుడు గద్దరన్న జయంతిని సందర్భంగా గద్దరన్నను దలుచుకుంటూ, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా వీర తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా వీర తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా వీర తెలంగాణమా. అట్లా గద్దరన్న పాటలు ఇవాళ వినని వారు లేరు. గద్దరన్న ఒక శకం, గద్దరన్న ఒక యుగం. అట్లాంటి పాటల పెద్దన్నది ఇవాళ జయంతి. అందుకే బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా, 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 అడక తింటే మన ఆకలి తీరదు గుద్ది గుంజుకుందామురా, బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా. ఆ రోజు గడీలను గజగజ వణికిచ్చినటువంటి పాట ఊరు మనదిరా ఏ వాడ మనదిరా, అరే పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, ఆహా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా, అరే సుత్త మనది కత్తి మనది పలుగు మనది పార మనది, దొరకేందిరో వాని పీకుడేందిరా, దొరయేందిరో వాని పీకుడేందిరా. గడీలను గజగజ వణికిచ్చినటువంటి పాట గద్దరన్న. పోరాట పాటలే కాదు, సరసమైన పాటలు కూడా పాడిండు. ఓ బావా మరదల పాట పాడిండు. అవును. అట్లాంటి పాటలు ఈ ప్రజానికం ఉన్నంతకాలం, పాట ఉన్నంతకాలం మర్చిపోరు. ఒక్క ప్రశ్నడుగు తసెప్పారాదు బావా, చిన్న ప్రశ్నడుగు తసెప్పారాదు బావా, ఒక్క ప్రశ్నడుగు తసెప్పారాదు బావా, చిన్న ప్రశ్నడుగు తసెప్పారాదు. అయ్యో పొద్దు పొద్దున లేసి బాసన్లు దోమినాము, పొద్దు పొద్దున లేసి బాసన్లు దోమినాము, కడిగేది కడిగినాము ఊడ్చేది ఊడ్చినాము, కడిగేది కడిగినాము ఊడ్చేది ఊడ్చినాము, బాతురు మూల ఉంటే
సబ్బు తువ్వాలనైతే అయ్యో టేబుల్ మీదకొస్తే ఇడ్లీ ఓడానైతే ఉప్పు లేదా అని తిడితే సప్పుడు చెయ్యకపోతే ఇప్పుడు చెప్పు కొట్టుడికెంత తిట్టుడికెంత అంతా కలిపి ఎంతిస్తావురా బాబో ముద్దుల బాబో ఒక్క ప్రశ్న అడుగుతా చెప్పారా బావా చిన్న ప్రశ్న అడుగుతా చెప్పారా బావా ఒక్క ప్రశ్న అడుగుతా చెప్పారా బావా చిన్న ప్రశ్న అడుగుతా చెప్పారా బావా. ఇట్లాంటివే కాదు పల్లెలలో సాందిరేసుకొని బాగోతాలు ఆడేది సింధోళ్ళు. అట్లాంటి పాటలను మింగేసిన కలర్ టీవీ. ఆ కలర్ టీవీ చూసుకుంటూ పిల్లలు పోరగాన్లు బడిని వదిలేసి బజార్లో పడుతుండనే పాటలు కూడా రాసిండు. కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంట్లోకి కయ్యం పట్టిందిరో నా పెళ్ళం పోరలకు కలరు టీవీ చూసుకుంటా కోతంది కూరగాయ కోతి మీరు కల్లెపాకు వేపుడెట్లా మెరుస్తుంది క్రికెట్ షాటు చూసి కిల 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 నవ్వుతుంది క్రికెట్ షాటు చూసి కిల 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 నవ్వుతుంది ఉల్లిగడ్డ నిసిరేసి క్యాచు క్యాచు అంట ఇలా పాటల పెద్దన్న లేకపోవడం దురదృష్టకరం. కానీ పాటల పెద్దన్న యుద్ధ నౌక గద్దరన్న లేకపోయినా ఈ తెలంగాణ ఉన్నన్ని రోజులు, ఈ తెలంగాణ ప్రజలు ఉన్నన్ని రోజులు గద్దరన్న పాట బతికుంటుంది. గద్దరన్న చివరి మజిలి నాతోనే పంచుకోవడం జరిగింది. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో మొదలు నుంచి చివరి వరకు నేను గద్దరన్న అనేక స్టేజీలు పంచుకొని పోటాపోటీగా పాటలు పాడాం. యుద్ధ నౌక గద్దరన్న హఠాన్ మరణం తర్వాత అప్పుడున్న ప్రతిపక్షం ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి హాస్పిటల్ కాడికి పోయినప్పుడు నేను కూడా రేవంత్ రెడ్డి గారు వెంబడి హాస్పిటల్కి వెళ్ళాం. పాటల ఈ యుద్ధ నౌక పెద్దన్న పాట ప్రజల పాట ఈ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం కోసం ఎక్కడుంచాలనుకున్నప్పుడు అప్పుడున్న పాలకులు మరి గేట్లకు తాళాలు వేసుకున్నప్పుడు ఎల్బీ స్టేడియంకు తీసుకుపోవడం జరిగింది. తాళాలైనా బద్దలు కొడతాం, ప్రజల పాటను ప్రజల సందర్శనార్థం కోసం ఉంచుతామని రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వగానే అప్పటి పాలకులు తాళాలు తీసి పెట్టిరు. పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో పెట్టాం. ఆ రోజు రాసిన పాట గద్దరన్న పాట కన్ను మూసిందంటే నమ్మకుంది గుండె కోట్ల కొలది మా ప్రజల గుండెల్లో వెలిగిన ధృవతారవే. గద్దరన్న పాట కన్ను మూసింద నమ్మకుంది గుండె కోట్ల కొలది మా ప్రజల గుండెల్లో వెలిగిన ధృవతారవే. గద్దరన్న పాట కన్ను మూసిందంటే నమ్మకుంది గుండె కోట్ల కొలది మా ప్రజల గుండెల్లో వెలిగిన ధృవతారవే. అయ్యో 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 మా యుద్ధ నౌక గద్దరన్నో నువ్వు యాడ కనబడుతావో. గద్దరన్న పాట కన్ను మూసింది నమ్మకుంది గుండె కోట్ల కొలది మా ప్రజల గుండెల్లో వెలిగిన ధృవతారవే. కోట్ల కొలది మా ప్రజల గుండెల్లో వెలిగిన ధృవతారవే. 1949లో తూపురాను గడ్డ పురుడు పోసుకుంది లచ్చుమమ్మ శేషయ్య కడుపుల పుట్టిన పులి బిడ్డ గద్దరన్న నీ కొడుకు సూర్యము వంట రోడయ్య నీ బిడ్డ వెన్నెల కన్నీరు పెడుతుంది
ఏడడుగులు నడిచి ఎడబాసిపోయిన నీ భార్య విమలక్క ఎక్కెక్కి ఏడుస్తుంది. నీ భార్య విమలక్క ఎక్కెక్కి ఏడుస్తుంది. నీ భార్య విమలక్క ఎక్కెక్కి ఏడుస్తుంది. అయ్యో 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 మా యుద్ధ నౌక గద్దరన్నో నువ్వు యాడగనబడుతావో. గద్దరన్న పాట కన్ను మూసిందంటే నమ్మకుంది గుండె. కోట్ల కొలది మా ప్రజల గుండెల్లో వెలిగిన ధృవతారవే. కోట్ల కొలది మా ప్రజల గుండెల్లో వెలిగిన ధృవతారవే. అట్లా గద్దరన్న అంతిమ యాత్రలో మొదటి నుండి చివరి వరకు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులతో పాటు పాటగానిగా నేను కూడా గద్దరన్న అంతిమ యాత్రలో కొనసాగినాం. మరి గద్దరన్నను మర్చిపోకుండా ఈనాటి ఈ ప్రజాప్రభుత్వంలో పాటకు పెద్దపీట వేసింది. పాటకు రెండు కళ్ళు, ఒక కన్ను అందశ్రీ అయితే మరొక కన్ను గద్దరన్న. అందశ్రీ గారు రాసినటువంటి పాట ఇయ్యాల రాష్ట్ర గీతంగా కానీ చేసింది. గద్దరన్న అంటే పాట ఆ గద్దరన్న ఏ వస్తువు కావచ్చు, ఏ సమస్య మీద గద్దరన్న రాయని పాట రాయని సమస్య అంటూ లేదు కావచ్చు. అవును అన్నిటిపైన గద్దరన్న పాటలు రాసిపెట్టిండు. అవును సో మీరు గద్దరన్నను ఇంత పొగుడుతున్నారు, ఇంత అద్భుతంగా గద్దరన్న గురించి మాట్లాడుతున్నారు. కానీ నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది గద్దరన్న పైన. గద్దరన్న పద్మశ్రీ అవార్డుకి అర్హుడు కాదు, ఆయన భావజాలం ఏంటి అని మాట్లాడుతున్నారు. ఒక గద్దర్ అభిమానిగా మీరేం చెప్తారు అటువంటి వాళ్ళకి? దాన్ని ముఖ్యంగా మాట్లాడింది ఈనాటి కేంద్ర మంత్రిగా ఎలుగుతున్నటువంటి బండి సంజయ్ అన్న. బండి సంజయ్ అన్న ఒకప్పుడు తుపాకీతోనే ప్రజలకు మేలు జరుగుతుందని తిరిగినటువంటి గద్దరన్న ఆ రోజు తుపాకీ భుజాన వేసుకున్నప్పుడు నువ్వు పుట్టినవో పుట్టలేదో నాకు తెలియదు. అంతిమంగా తుపాకీతోని కాదు, ఓటు బ్యాంకుతోనే ఇవాళ ప్రజల బతుకు మారుతుందని, లాల్ నీల్ జెండాలు ఏకం కావాలని మొదట తుపాకీతో పోరాటం చేసిండు. అంతిమంగా ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మరి ఓటుతోనే ప్రజల బతుకు మారుతుందని చివరి వరకు పోరాటం చేసిండు. ఆయల్ల గద్దరన్న తుపాకీ పెట్టుకొని తిరిగిన వాళ్ళకు ఇవాళ పద్మశ్రీ ఎట్లా ఇస్తారు అని అడిగావు. కానీ నీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. నువ్వు కేంద్ర మంత్రిగా ఎలగబెడతా ఉన్నావు. గద్దరన్న మీద అవాకులు చెవాకులు వేలి నీ ఇమేజ్ని తగ్గించుకునే ప్రయత్నం నువ్వే చేస్తూ ఉన్నావు. గద్దరన్న ఒక యుగం, గద్దరన్న ఒక శకం. అసలు నీ నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చినప్పుడు లాల్ నీల్ జెండా వేసుకొని భుజాన గొంగడేసుకొని నరేంద్ర మోడీని కలవడానికి కూడా వెళ్ళినటువంటి ఉత్తమమైన ఉదార స్వభావమైనటువంటి గుణం గద్దరన్నది. అట్లాంటి గద్దరన్న మీద ఇట్లాంటి అవాకులు చవాకులు పేరుడు సరి అయిన పద్ధతి కాదని సందర్భంగా బండి సంజయ్కి బీజేపీ వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్న మీరు? పాల్గొన్నాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. కానీ ఆ రోజు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో మీరు ఏం పాట పాడారు? తెలంగాణ ఉద్యమంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వేదికలు పంచుకోలేదు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసేవాడిని కాబట్టి ఆయల్లా నేనేమంటున్నాంటన్నా, తెలంగాణ ఉద్యమంలో మీరు ఏం పాటలు పాడారు? తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కోసం తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి పాట పాడాను. ఆయల్లా ఇదే వేదికల మీద కాంగ్రెస్ వాళ్ళు కషాయోళ్ళు తెలంగాణ ఇయ్యరు, సోనియా గాంధీ ఇటలీలో పుట్టింది, సోనియా గాంధీ ఇంగ్లీష్ ఆమెను తిడుతుంటే నేను కాంగ్రెస్ పార్టీ కళాకారునిగా స్టేజ్ కింద నిలుసొని చేతులు కట్టుకొని ఓహో ఇలా ఎందుకు తిడతా ఉన్నారని బాధపడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక పాటలు రాసిన మొట్టమొదటి పాట అమ్మ సోని అమ్మ ఓ తల్లి సోని అమ్మ గా ఢిల్లీలుండి నీవు తెలంగాణ బాధలు చూసి తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లి వైనో తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లి వైనో తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లి వైనో నీ మేలు మరిచిపోములే అమ్మ సోని అమ్మ నీ వెంట మేము ఉంటమే తల్లి సోని అమ్మ నీ మేలు మరిచిపోములే అమ్మ సోని అమ్మ నీ వెంట మేము ఉంటమే తల్లి సోని అమ్మ
ఓ అమ్మ సోనియమ్మ ఓ తల్లి సోనియమ్మ కా ఢిల్లీలుండి నీవు తెలంగాణ బదలు చూసి తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లి వైను తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లి వైను తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లి వైను నీ తాత నెహ్రూ గారు శాంతికి మరో పేరు నీ అత్త ఇందిరమ్మ మాతా దర్శమమ్మ నీ భర్త రాజీవ్ గాంధీ పేదొల్ల బంధువమ్మ నీ భర్త రాజీవ్ గాంధీ పేదోళ్ళ బంధువమ్మ నీ భర్త రాజీవ్ గాంధీ పేదోళ్ళ బంధువమ్మ వాళ్ళ అడుగుల అడుగేస్తే అమ్మ సోనియమ్మ మాకు తెలంగాణనిస్తివి తల్లి సోనియమ్మ వాళ్ళ అడుగుల అడుగేస్తే అమ్మ సోనియమ్మ మాకు తెలంగాణనిస్తివి తల్లి సోనియమ్మ ఓ అమ్మ సోనియమ్మ ఓ తల్లి సోనియమ్మ కా ఢిల్లీలుండి నీవు తెలంగాణ బదలు చూసి తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లి వైను తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లి వైను తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లి వైను ఆయన అన్నారు తెలంగాణ ఇయ్యరు ఒకవేళ తెలంగాణ వస్తే గిస్తే ఈ హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది ఈ హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారు అవగాహన లేని కాంగ్రెస్ వాళ్ళని గగ్గోలు పెట్టిరు ఇవాళ హైదరాబాదు తెలంగాణ నడిబొడ్డులో ఉంది అందుకే రాశాను ఆలస్యమైన గాని 10 జిల్లాలతోని హైదరాబాదు రాజధానిగా అందించే సోనియమ్మ తెలంగాణ ఉద్యోగాలు మా నీళ్లు నిధులన్నీ మాకిస్తానంటివమ్మ మా నీళ్లు నిధులన్నీ మాకిస్తానంటివమ్మ మా నీళ్లు నిధులన్నీ మాకిస్తానంటివమ్మ వాళ్ళ అడుగుల అడుగేస్తివి అమ్మ సోనియమ్మ మాకు తెలంగాణనిస్తివి తల్లి సోనియమ్మ తెలంగాణ వచ్చిన తర్వాత రెండో పాట రాసిన ఇవాళ అట్లా పల్లె కాదన్న నేనేమంటున్నా అంటే తెలంగాణ మలి దశలో కావచ్చు తొలి దశలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మలిదశ పోరాటంలో 1200 మంది బలి తీసుకున్న బలిదేవతగా అని చెప్పేసి అప్పట్లో మీ ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. అటువంటి సోనియా గాంధీని ఈరోజు దేవత తెలంగాణ తల్లి అందుకే అనడం ఎంతవరకు కరెక్ట్? అందుకే పల్లెలలో ఏదన్నా మంచి పని చేస్తే మర్చిపోం మనం. రాదు అనుకున్న తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, తెచ్చింది కాంగ్రెస్. కానీ 1200 మంది త్యాగాలకు ఎవరు బాధ్యులు? 1200 మంది బిడ్డల త్యాగాలు ఇవాళ ఈ ప్రజాపాలనలో అందరికి అందుతూ ఉన్నాయి. వాళ్ళ బలిదానం ఉత్తగానే పోలే, కానీ 10 ఏళ్ళు మాత్రం వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకొని తిన్నారు. 10 ఏళ్ళు అమరులను మర్చిపోయారు, కుటుంబ పాలనగా వెలుగొందిర్రు. ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిండు, ఆనాడు 12 మంది బిడ్డలు ఏ విధంగా చనిపోయారు, తెలంగాణ వస్తే మాకు నీళ్ళు వస్తాయి, మాకు నిధులు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, నేను బతికితే నా కుటుంబం బతుకుతుందన్న రీతిలో ఊవెత్తున ఎగిసినటువంటి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ప్రాణాలను బలిదానం చేసిర్రు. వాళ్ళ ప్రాణాలను మీద ఒక్కొక్క మెట్టేసుకొని ఎక్కి 10 ఏళ్ళు ఏలిండ్రు, అమరులను మర్చిపోయారు. ఇవాళ తెలంగాణ ఇచ్చింది కన్న తల్లి సోనియా గాంధీ గారు. అందుకే రాశాను, ప్రతి ఇంటిలో నా సోనియమ్మ బొమ్మ ఉండాలి, గదే ఇంటి మీద కాంగ్రెసు జెండెగరాలే. ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేత పాదయాత్రలో ఒక మాట అన్నాడు, ముఖ్యమంత్రి ఉద్యోగం బీకేయండి కేసీఆర్ది, ఐటీ మంత్రి ఉద్యోగం బీకేయండి కేటీఆర్ది, భారీ నీటిపారుదల ఉద్యోగం బీకేయండి అల్లుడు హరీష్ రావుది, ఢిల్లీలో ఎలగబెడుతున్నటువంటి బిడ్డ కవితమ్మ ఉద్యోగం పీకేస్తే ఎమ్మెల్సీగా మళ్ళీ తీసుకొచ్చి చట్టసభలో కూర్చోబెట్టిన కవితమ్మ ఉద్యోగం బీకేయండి, వీళ్ళ ఉద్యోగాలు పోతేనే ఇవాళ మనకు ఉద్యోగాలు వస్తాయన్నాడు. ఈ ప్రజాప్రభుత్వంలో ఏడాది గడవ ముందుకే 53,000 ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. అందుకే ప్రతి ఇంటిలో నా సోనియమ్మ బొమ్మ ఉండాలి, గదే ఇంటి మీద కాంగ్రెస్ జెండెగరాలే. ప్రతి ఇంటిలో నా సోనియమ్మ బొమ్మ ఉండాలి, గదే ఇంటి మీద కాంగ్రెస్ జెండెగరాలే. అరే తెలంగాణ మన తెలంగాణ, తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలి, సోనియా గాంధమ్మకు అండగుండాలి. ప్రతి ఇంటిలో నా సోనియమ్మ బొమ్మ ఉండాలి, గదే ఇంటి మీద కాంగ్రెస్ జెండెగరాలే.
అడిగిన దానికి 1200 మంది బలిదానాలకు కారకులు ఎవరు అంటే అప్పుడున్న పాలకులు ఉసిగొలిపిర్రు, ముందు వాళ్ళ నుంచిర్రు, వెనకాల వాళ్ళు పదవులు దొబ్బిర్రు, అమరులను మర్చిపోయారు, పాటలు పాడటంలో మర్చిపోయారు. అందుకే వాళ్ళ ఉద్యోగాలు వీక్తేనే ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో మనందరికీ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, ఉద్యోగాల జాతర మొదలైంది. మీ టీంలో నుండి ఇంకెవరితోనైనా మీ టీంలో వాళ్ళు పాటలు పాడగలుగుతారా? ఒకసారి నాతో వాళ్ళతో. పాటు గత 16 సంవత్సరాలుగా ఆనాడు ప్రతిపక్షంలో, ఈనాడు ప్రజాప్రభుత్వంలో, ఆనాడు ప్రతిపక్ష పాటలు, ఈనాడు అధికారంలో 6 గ్యారంటీల పాటలు, నాతో పాటు 33 జిల్లాలు తిరిగినటువంటి చెల్లి శ్రీవాణి నోట ప్రజాప్రభుత్వం 6 గ్యారంటీల పాట. వచ్చింది వచ్చింది ప్రజాపాలన, ప్రజలందరి చెంతకు ప్రగతి పాలన. వచ్చింది వచ్చింది ప్రజాపాలన, ప్రజలందరి చెంతకు ప్రజాపాలన. వచ్చింది వచ్చింది ప్రజాపాలన, ప్రజలందరి చెంతకు ప్రగతి పాలన. ప్రభుత్వమే కదిలింది పల్లె పల్లె చేరింది. ప్రభుత్వమే కదిలింది పల్లె పల్లె చేరింది. ప్రజలందరి సంక్షేమం కోరింది, ప్రతి ఇంటికి సిరి వెలుగు రానుంది. రానుంది, ప్రతి ఇంటికి సిరి వెలుగులు రానుంది. ప్రజాపాలన ఇది ప్రజల పాలన, ప్రజాపాలన ఇది ప్రజల పాలన. ప్రగతి పాలన ఇది ప్రజాపాలన. ప్రగతి పాలన ఇది ప్రజాపాలన. వచ్చింది ఆహా వచ్చింది, వచ్చింది వచ్చింది ప్రజాపాలన, ప్రజలందరి చెంతకు ప్రగతి పాలన. వచ్చింది వచ్చింది ప్రజాపాలన, ప్రజలందరి చెంతకు ప్రగతి పాలన. పేదరికం లేని రాష్ట్రం ప్రగతి కోసం సంకల్పం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సంకల్పం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సంకల్పం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గడప గడపకు చేరే లక్ష్యం కోసం, గడప గడపకు చేరే లక్ష్యం కోసం, ప్రజాపాలన వచ్చే ప్రజల కోసం. ప్రజాపాలన వచ్చే ప్రజల కోసం. ప్రజాపాలన వచ్చే ప్రజల కోసం. ప్రతి ఒక్కరి సంక్షేమం సర్కారు సంకల్పం. 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 6 గ్యారంటీల అమలు కోసం, 6 గ్యారంటీల అమలు కోసం, అర్హులైన అందరికీ ఇచ్చే ప్రభుత్వం. 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 నాతోటి మరో కళాకారుడు అన్న. గత 16 సంవత్సరాలుగా ఆనాటి ప్రతిపక్షంలో, ఈనాటి ప్రజాప్రభుత్వంలో 6 గ్యారంటీల మీద అనేక పాటలు పాడుతూ మరి అలా గద్దరన్న జయంతి 2 కళ్ళని చెప్పాను. ఒకటి అందరిశ్రీ గారి పాట, రెండోది గద్దరన్న పాట. అందేశ్రీ గారి పాట ఇవాళ రాష్ట్ర గీతంగా చేసింది తమ్ముని నోట అందేశ్రీ పాట. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ. బిడ్డ
పాటలైన మీయ సాబు వీరగాథ మీయ సాబు వీరగాథ మీయ సాబు వీరగాథ దండు నడిపే పాలమూరు పండుగల్ల సాయన్న జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. అట్లా అందశ్రీ పాట ఇవాళ రాష్ట్ర గీతంగా చేసింది. పాటలకు పెద్దపీట వేసింది. గద్దరన్న జయంతిని ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నది. ప్రజాప్రభుత్వంలో గద్దరన్న అవార్డునిచ్చింది. అంతేకాదు మొన్నటికి మొన్న సెక్రటరేట్లో నిజమైన తెలంగాణ తల్లి గిట్లుంటుందని ఆ విగ్రహ ఆవిష్కరణ రోజు మరి 9 మంది కవులు కళాకారులను గుర్తించింది. ఇవాళ గద్దరన్న జయంతి సందర్భంగా మరొక పాట రాశాను. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. మీ గోసి గొంగడేసి ప్రజాపోరు పాటలల్లి, ప్రజాపోరు పాటలల్లి ప్రజాపోరు పాటలల్లి నువ్విడిచి వెళ్ళిన కాలిగజ్జె సవ్వడులై, కాలిగజ్జ సంబడులై కాలిగజ్జ సంబడులై నీ చేతి కర్రతో సాము మేము చేస్తాము. చేస్తాము సాము మేము అరరరరే నీ చేతి కర్రతో సాము మేం చేస్తాము. సాము మేము చేస్తాము సాము మేము చేస్తాము. గద్దరన్న ఆశయాల ప్రజాపోరు పాటలై, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ఆహా ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ఓటు వెయ్యవద్దంటూ ఆయుధమెత్తిండు నాడు, ఆయుధమెత్తిండు నాడు ఆయుధమెత్తిండు నాడు ఓటుతోనే ప్రజల బతుకు మారుతదని చివరి వరకు మారుతదని చివరి వరకు మారుతదని చివరి వరకు. లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు. లాలు నీలు జెండాలు ఏకం కావాలి. అరరరరే లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు. లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు. ఓటుతోనే ప్రజా తెలంగాణ దేవాలన్నాడు. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ఆనాటి పాలకులు పాట బంధు పెట్టాలని, పాట బంధు పెట్టాలని పాట బంధు పెట్టాలని గద్దరన్న గుండె పైన గుండ్ల వర్షం కురిపించిరి. వర్షం కురిపించిరి వర్షం కురిపించిరి. వెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు, వెనకడుగు వేయలేదు వెనకడుగు వేయలేదు. ఆహా వెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు. వెనకడుగు వేయలేదు వెనకడుగు వేయలేదు. పాటలెన్నో రాసి కోట్ల తూటాలై పేలిండు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. అరరరరే ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా, పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పాలకులే పగబట్టిన బెదరని నీ చీరత్వం. చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం. పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా, పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పాలకులే పగబట్టిన చెదరని నీ వీరత్వం. చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం. జోహార్లర్పిస్తున్నాము జోహార్లర్పిస్తున్నాము మా
పాటల పెద్దన్నకు ప్రజాయుద్ధ నౌక గద్దరన్నలా సలాం. ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాసలా. ప్రజాయుద్ధ నౌక గద్దరన్నలా సలాం. ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాసలా. ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. అట్లా పాటకు పెద్దపీట వేసింది. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేసుకుంటా పోతా ఉన్న సందర్భంలో మొన్ననే ఉప ముఖ్యమంత్రి వర్యులు సాంస్కృతిక సేనా కమిటీని వెలిసి మరి ఏడాది కాకముందుకే మరిన్ని ఉద్యోగాలు ఇచ్చినాం. మరి ఇవన్నీ ప్రజలలోకి తీసుకుపోవాలన్నప్పుడు మరి మాట ఆర్టీసీ బస్సు లెక్క పోతుంది, పాట రైలు బండి లెక్క పోతుంది, మాట రైలు బండి లెక్క పోతుంది, పాట విమానం లెక్క పోతుందని మమ్మల్ని కూర్చోబెట్టి 6 గ్యారంటీలను ప్రజలల్లో తీసుకుపోయే బాధ్యత పాటగానిగా నీ మీద ఉన్నదన్నప్పుడు మొన్న 33 జిల్లాలు 80 మంది కళాకారులను వెంబడేసుకొని అంతర్పుల నాగరాజన్ నాటగా, చక్రాల రగన్న పాటగా మరి ముందుకు వెళ్ళాం. ఆ ప్రభుత్వంలో ఆ బ్యానర్ అడిగాం, టైటిల్ ఏంటంటే విజయోత్సవాలు అని. మరి ఆ విజయోత్సవాలలో 15,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, 7,700 స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, 2,400 గురుకుల ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చుకున్నాం. రవాణా రంగంలో, ఆర్టీసీ రంగంలో అన్నీ కలిపితే 53,000 కొలువులు ఇచ్చుకున్నాం. ఆ పాట కావాలన్నప్పుడు రాసిచ్చాను. మీరు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పాలన అజ్జెత్తుంది 6 గ్యారెంటీలు ఇవని చెప్పి పాటలు రాస్తారు. ఓకే, గ్రామాలలోకి వెళ్తారు పాటలు పాడుతాను. అవును. కానీ సర్కార్ ఏమో ఏం చేస్తలేదు అని చెప్పేసి ప్రజలు తిరగబడుతున్నారు. అట్లా మీకు ఎప్పుడన్నా ఎదురైందా? ప్రజలు మిమ్మల్ని ఎప్పుడన్నా? ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఆ బీఆర్ఎస్ కెమెరా వాళ్ళు, బీఆర్ఎస్ మీడియా వాళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నది. ఇవాళ ఆర్టీసీ ఉచితమైంది. మరి అలా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇక ప్రశ్నించిన వాళ్ళని అంటలేను. కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు, కొంతమంది పని కట్టుకొని సర్కార్ ఏం చెప్పింది, 100 రోజులలోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పింది. మీరు ఈ 6 గ్యారెంటీల మీద పాటలు రాసి ప్రజలలో పోవాలి, ఆగో కానీ అమలు చేస్తలేరు. ప్రజలు మీ పాటలు ఎందుకు వింటారు? అట్లాంటి వాళ్ళ కోసమే ఈ పాటలు రాశాం. ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం. మరి 10 ఏళ్ళు వెళ్ళినాం, నీళ్ళు ఎటుపోయినాయి, నిధులు ఎటుపోయినాయి, కొలువులు ఎటుపోయినాయి, ఏవీ రాలే. ఇవాళ 6 గ్యారంటీలలో మొట్టమొదటిది ఆర్టీసీ బస్సు ఉచితం చేసినాం. ఆ తర్వాత 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా ఇచ్చినాం. తర్వాత 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఇలా కొలువుల జాతర మొదలుపెట్టినాం. ఏడాది కాకముందుకే ప్రింట్ మీడియాలో పెద్ద పెద్ద అక్షరాలతో మీలాంటి వాళ్ళే చూయించిర్రు. అందుకే రాశాం, ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం. విజయోత్సవం 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 ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ 6 గ్యారంటీల ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్నమాట నిలబెట్టుకున్నది ఈ ప్రభుత్వం. విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం. విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం. అన్నం పెట్టే అన్నదాత కాకలి మెతుకైనారు, ఆపన్న హస్తమై రైతు వెన్ను తట్టినారు. ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ చేసే ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ చేసే రైతే రాజన్న మాట నిజం చేసే ప్రభుత్వము. విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం. విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం. 6 గ్యారంటీలను అట్లా కాదు. ఇప్పుడు మీ పాటల ఈ తులం బంగారం, తర్వాత 2,500 మహిళలకు ఇస్తాను, ఇవి రాలేదు. వస్తాయేమని చూస్తున్నా.
ఇవ నేనేమంటున్నా, గత ప్రభుత్వ పాలకులు ఇగో వస్తాయి అగో వస్తాయి అని మనకి ఏది ఇవ్వకుండా గత ప్రభుత్వం గురించి మాట్లాడే ఈనాటి ప్రభుత్వంలో, మీ- అందుకే ఆ, ఈనాటి ప్రభుత్వంలో- ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సు ఉచితం అయిందా కాలేదా, అయినే చెప్పిన కానీ రైతుల- కానీ ఇస్తారా ఇయ్యరా కానీ మరి వస్తా ఎందుకు అయితే ఉంటాయి. కూడా చెప్పాలి కదా. ఏడాది కాకముందుకే ఇలా 53,000 పోస్టులు తీసుకున్నాం. ఇవాళ 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలైపోయినాయి. ఇంకా ఏవైతే ఈ ప్రజాప్రభుత్వం హామీ ఇచ్చిందో ఖచ్చితంగా 6 గ్యారంటీలను అమలు చేయించి తీరుతుంది మా సోనియమ్మ. 6 గ్యారంటీలు అమలు చేస్తాడు ఈనాటి ప్రజాప్రభుత్వ ప్రతినిధి ముఖ్యమంత్రి వర్యులు. ఖచ్చితంగా పాటగాళ్ళుగా పాటలతో ప్రజలకు పోతున్నాం. ప్రజలు కూడా ఖచ్చితంగా నమ్మాల్సిందే. దానికి కారణం ఎట్లా నమ్ముతారన్నా? పూర్తిగా అమల్లోకి వచ్చిందంటే ఒక ఆర్టీసీ బస్సే, రైతు బంధు సగం సగమే, రైతు రుణమాఫీ సగం సగమే, 500 గ్యాస్ బుడ్డి అన్నారు అది సగం సగమే. లేదు. ఎట్లా నమ్ముతారు? ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది. 100 రోజులలో హామీలు అన్నీ అమలు చేస్తామని చెప్పేసి ఢిల్లీ నుంచి పెద్దలు కూడా వచ్చి గ్యారంటీ ఇచ్చినారు. గ్యారంటీ ఇచ్చిర్రు, కానీ ఆనాటి పాలకులు చేసినటువంటి పాపానికి ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ అప్పుల ఊబిలో కొట్టుకపోతా ఉన్నది. కాబట్టి హామీలు ఇచ్చేటప్పుడు ఇది ప్రభు- ఈ రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది గుర్తుకు రాలేదా? హామీలు ఇచ్చేటప్పుడు ఈ హామీలు అమలు అయితాయా లేదా అనేది కనీసం అంచనా లేకుండా హామీలు ఇచ్చేసినారా? అందుకే ధనిక రాష్ట్రమైనటువంటి ఈ ప్రభుత్వం పగ్గాలు చేపట్టేంత వరకు కూడా ఇంత అప్పుల ఊబిలో ఉందని తెలియదు. అయినా మాట ఇచ్చి నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంకో 4 ఏళ్ళు పక్కా ఉంటుంది అనుకుంటున్నారా మీరు? 4 ఏళ్లలో 6 గ్యారంటీలు, 4 ఏళ్ళు కాదు, మళ్ళొక ఏడాదిలో 6 గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చినామో అన్నీ బ్రహ్మాండంగా అమలు అవుతాయి. ప్రజలలో పోయినప్పుడు కొన్ని ఊర్లలో మేము పాట పాడుతా అంటే జనం ఊగుతూ ఉన్నారు. ఎట్లా? పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, చల్ ప్రజాపాలన పల్లె పల్లెన భలే! తెచ్చెనమ్మా. పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగు తెచ్చెనమ్మా. పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, పల్లె పల్లెన ప్రజాపాలన వెలుగు తెచ్చెనమ్మా. పండగొచ్చెనమ్మో నేడు పండగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగులొచ్చెనమ్మా. ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ముందుకొచ్చెనమ్మా, 6 గ్యారంటీల అమలుకై అడుగులేసెనమ్మా. 6 గ్యారంటీల అమలుకై అడుగులేసెనమ్మా, 6 గ్యారంటీల అమలుకై అడుగులేసెనమ్మా. అరెరెరెరెరె పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెను వెలుగు తెచ్చెనమ్మా. పండగొచ్చెనమ్మో మనకు పండగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగులొచ్చెనమ్మా. గీత చేనేత బీడి కార్మికులు వితంతువులు వికలాంగులకు వితంతువులకు వికలాంగులకు వితంతువులకు వికలాంగులకు ఒంటరి మహిళ తించది చుటకు ఉన్న పింఛను పెంచి ఇచ్చుటకు ఉన్న పెన్షను పెంచి ఇచ్చుటకు ఉన్న పెన్షను పెంచి ఇచ్చుటకు చేయూత పథకంతోనే చేయూత పథకంతో జీవన భృతిని పెంచి ఇచ్చిరి. పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, పల్లె పాలన పల్లె పల్లెన వెలుగులొచ్చెనమ్మా. పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగులొచ్చెనమ్మా. ఇట్లా ప్రజాప్రభుత్వంలో 33 జిల్లాలు తిరిగినప్పుడు మా పాటకు వాళ్ళు స్టెప్పులు వేసిన సందర్భాలు చూసినాం. మీరు అడిగిన ప్రశ్నకు ఏడాది కాకముందుకే సగం గ్యారంటీలు పూర్తయినాయి. మరో ఏడాది కాకముందుకే 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలవుతాయి. మళ్ళీ ఇదే స్టూడియోకి వచ్చి 6 గ్యారంటీలు అమలైన పాట కూడా ఇక్కడే పాడిపోతా. ఎందుకన్నా కాంగ్రెస్ అంటే ఇంత పిచ్చి మీకు? కాంగ్రెస్ పార్టీ అలా రైతుల పక్షానున్నది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో 12 మంది కళాకారులుంటే అందులో నేను ఒక సభ్యుణ్ణి. మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయల్లా కంప్యూటర్లు కాదు, హైటెక్లు కాదు, ఈ రాష్ట్రానికి పేదోనికి కావాల్సింది కూడు గుడ్డ. ఆ కూడు అందాలంటే రైతు సుభిక్షంగా ఉండాలి. రైతుకు కావాల్సింది నీళ్లు, కరెంటు అని కరెంటు ఖచ్చితంగా ఉచితంగా ఇచ్చిండ్రు. నేటికి కూడా
ఉచిత కరెంటు అమలవుతూ ఉన్నది. రాదు అనుకున్న తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఇయ్యదు అనుకున్న ఇంగ్లీషు బొమ్మ అని ఆనాడు పాటలు రాసి పాడి వ్యంగ్యంగా పాడినటువంటి ఆ కళాకారులను ఇవాళ గల్లెగరేసుకొని నేను ప్రశ్నిస్తూ ఉన్న సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు. మాట తప్పదు, మడమ తిప్పదు. 28 సంవత్సరాలుగా ఒక కాంగ్రెస్ పార్టీ కళాకారునిగా నిటారుగా పార్టీ కోసమే పాట నిలబెట్టా. బీఆర్ఎస్ పార్టీ కొంతమంది కళాకారులను గుర్తించి వారికి ఉద్యోగాలు ఇచ్చింది. మీకు వచ్చిందా ఉద్యోగం? నాకు ఉద్యోగం కాదు, నాతో పాటు అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలు అన్నావు. 550 మందికే ఎందుకు పరిమితం చేసినవని. మీరు పెట్టుకున్నారా? ఉద్యోగం పెట్టుకున్నారా? నేను ఉద్యోగం పెట్టుకోలేదు, కానీ నా ఇంటికే ఉద్యోగం వచ్చే విధంగా ఆనాటి పాలకులు ప్రయత్నం చేసిరు. కానీ నాకు ఉద్యోగం వద్దు, అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలు అన్నావు. మరి ఏ కళాకారుడు కూడా ఉద్యోగం వస్తుందని పాట పాడలే. తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ వస్తే మన బతుకు మారుతుంది, తెలంగాణ వస్తే మనకు మెతుకు దొరుకుతుందని పాటలు పాడిన కళాకారులను ఉద్దేశించి ఆయన సొంత నియోజకవర్గం గజవెల్లిలో భారీ బహిరంగ సభ పెట్టి మరి అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలు ఇస్తామంటే ఎగిరి గంతేసిర్రు. ఇప్పుడున్న మీ ప్రభుత్వం కళాకారులకు ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన చేస్తుందా? ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయంగా రాష్ట్ర సాంస్కృతిక సేన అధ్యక్షునిగా ఒక లిస్టు రాసుకొని ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి రాతపూర్వకంగా ఇచ్చినాం. అర్హులైన కళాకారులకు ఆయల్లా అన్యాయం చేసిర్రు. ఈనాటి ప్రజాప్రభుత్వంలో అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కావాలని రాతపూర్వకంగా ఇచ్చినాం. అతి కొద్ది రోజుల్లో అర్హులైన కళాకారుల జాబితాను ఎట్లా తయారు చేయాలన్నప్పుడు పార్టీ కళాకారులను గుర్తించడానికి పార్టీ ప్రతినిధిగా, ఉద్యమ కళాకారులను గుర్తించడానికి ఉద్యమ కవి గాయకులను, ప్రభుత్వ పరంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కళారంగం మీద అవగాహన పట్టున్న ఐఏఎస్ ఆఫీసర్ను ప్రభుత్వ ప్రతినిధిగా ఒక 4-5 కమిటీ వేసి కళాకారులను గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ రోజు అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు అన్నావు, 550 మందికే ఎందుకు పరిమితం చేసినావు? ఈ 550 మందిలో కూడా 200 నుంచి 230 మంది అసలైన కళాకారులు, మిగతా కళాకారులు ఆట రాదు, పాట రాదు, డప్పు రాదు, డాన్స్ రాదు. ఆ కొందరికి ఎందుకు ఉద్యోగాలు ఇచ్చినవని నిరసన ధూమ్ధాములు చేసినప్పుడు మా మీద అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. అయినా వెనకడుగేయలే. 10 ఏళ్ళుగా మరి ఏమయ్యా ఉద్యోగాలంటే ఇగిస్తామని వాయిదాలు వేసుకుంటా పోయిర్రు. ఆ రోజు రాసాం, ఏమయో కేసీఆర్ పాటలు వాడేటోళ్ళ పరేషాను చేస్తున్నా ఎందయో రసమయ్యి. ఏమయో కేసీఆర్ పాటలు వాడేటోళ్ళ పరేషాను చేస్తున్నావు ఏమయో రసమయ్యి. ఏమయో కేసీఆర్ పాటలు వాడేటోళ్ళ పరేషాను చేస్తున్నా ఎందయో రసమయ్యి. ఏమయో కేసీఆర్ పాటలు వాడేటోళ్ళ పరేషాను చేస్తున్నావు ఏమయో రసమయ్యి. తెలంగాణ రాష్ట్రము కై కవులు కళాకారుల కోసిగట్టి గొంగడేసి కొంతెత్తి పాడిరయా. కోసిగట్టి గొంగడేసి గొంతెత్తి పాడిరయా. కోసిగట్టి గొంగడేసి గొంతెత్తి పాడిరయా. కష్టమైన నష్టమైన కడుపులోనే దాసుకొని పస్తులుండి పల్లె ప్రజలనేకం చేసిరయా. పస్తులుండి పల్లె ప్రజలనేకం చేసిరయ్య. పస్తులుండి పల్లె ప్రజలనేకం చేసిరయ్య. దేవునోలే ఉద్యోగాలిస్తానని అంటివయ్యో. దేవునోలే ఉద్యోగాలిస్తానని అంటివయ్యా. దేవునోలే ఉద్యోగాలిస్తానని అంటివయ్యా. దేవునోలే ఉద్యోగాలిస్తానని అంటివయ్యా. దొడ్డిదారి నుండి పోయి దొంగలకే ఇస్తివయ్యా. ఏమయో కేసీఆర్ పాటలు పాడేటోళ్ళ పరేషాను చేస్తున్నావు ఏమయో రసమయ్యి. అట్లా కాంగ్రెస్ పార్టీ కళాకారునిగా ప్రశ్నించడం జరిగింది. ఓకే అన్న, మీ పాటలు, మీ పార్టీ పాటలు, తర్వాత మీ ఆశయాలు, మీ ఏమంటారు, మీ సంబంధించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన పాటలతోని ఇంతవరకు మా బీఆర్కే ప్రేక్షకుల్ని అలరించినారు. కానీ ఇప్పుడు మా బీఆర్కే ప్రేక్షకులు మొత్తం లేచి ఎగరాలి ఒక 5 నిమిషాలు. కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే, ధన దరువులేసి ధూమ్ధాం చెయ్యాలే. పదముగలు పరన్న పాట పల్లవులవ్వాలే. ఈ పూట మా పాటల
జల్లులు గురువాలే కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే తుందం చెయ్యాలే పదం కలపరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల దండం చెయ్యాలే కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే తన దరువులేసి తుందం చెయ్యాలే కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే దన దరువులేసి తుందం చెయ్యాలే పదము గలుపరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాట చల్లులు గురువాలే పదం గలపరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల జల్లులు కురవాలే రైలు రోకో రాస్తా రోకో రన్నం చేసినవు ఆ రణముల ముందుండి పాట బరిసెలి సిరినవు ఆ రణముల ముందుండి పాట బరిసెలి సిరినవు ఆ రణముల ముందుండి పాట బరిసెలి సిరినవు అరే సకల జనుల సమ్మెను సవ్వడిగా చేసినవు స్వరాష్ట్ర సాధన కోసం సాగిపోయినవు స్వరాష్ట్ర సాధన కోసం సాగిపోయినవు స్వరాష్ట్ర సాధన కోసం సాగిపోయినవు అరే గొంతెత్తి పాడినొల్లం గొంగడి కుసానేసినము గొంతెత్తి పాడిన గొంగడి భుజాన వేసి గొంతెత్తి పాడినొల్లం గోసలు నిలదీసినొల్లం గొంతెత్తి పాడిన గోసలు నిలదీసినొల్లం గొంగడి భుజాన వేసి పల్లె పల్లె ఆడినొల్లం కచ్చలు మోగాలే దన దరువులేసి దుందం చెయ్యాలి పదము గలుపరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల జల్లులు కురవాలే రగిలిన తెలంగాణ నిప్పు రవ్వలైనం పూటకెళ్ళకున్న పాటలల్లి పాడినం పూటకెళ్ళకున్న పాటలల్లి పాడినవు పూటకెళ్ళకున్న పాటలల్లి పాడినవు ఆ ఎగిరిన ఉద్యమములు ఎగిరి తుంకినవు రణనినాదమై మే సాగిపోయినవు రణనినాదమై మేము సాగిపోయినవు రణనినాదమై మేము సాగిపోయినవు కష్టము చేసింది మనం పాటలు పాడింది మేము కష్టము చేసింది మనం పాటలు పాడింది మనం కష్టము చేసింది మేము పాటలు పాడింది మేము కష్టము చేసింది మేము పాటలు పాడింది మేము కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే దన దరువులే తుందం చెయ్యాలి కదం దొక్కరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల జల్లులు కురవాలే పదము గలుపరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల జల్లులు గురువాలే అబ్బా 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 సూపర్ సూపర్ అన్న మీ గొంతు కానీ మీ డ్యాన్స్ కానీ మీ పాటలు కానీ చాలా అద్భుతంగా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అన్న అలాగే మీ టీంకు అట్నే నరేష్ అన్న డప్పు రాజన్న ప్యాడు సంపత్ అన్న ప్యాడు చాలా అద్భుతంగా వాయించినారు మీ అద్భుతమైన టీం ఇట్లనే చాలా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం అలాగే పిలవంగానే మా స్టూడియోకి వచ్చి మా బీఆర్కే ప్రేక్షకులను ఇంతగానో అలరించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలన్న చాలా కృతజ్ఞతలు తప్పకుండా మీకు మీ బీఆర్కే న్యూస్ ఛానల్కి మీ యాజమాన్యానికి మేము కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆనాటి ప్రతిపక్ష పాటను ఈనాడు అధికారంలో ఉన్న 6 గ్యారెంటీల పాటను ప్రజల వద్దకే చూయిస్తున్నందుకు మీకు కూడా మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తమ్ముడు మధుకు నీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను